గతంలో ఎవరైనా కపుల్కి పిల్లలు పుట్టకపోతే మా తలరా తింతేలే అని సరిపెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత పిల్లలు లేని వారికి కూడా పిల్లలు కలిగే అవకాశాలు కలుగుతున్నాయి. దీన్నే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అని అంటున్నారు. అయితే అందులో బోలెడు టెక్నిక్స్ ఉండుగాక ఒకటి ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా సరే ప్రతిసారి ఐవీఎఫ్ పెయిన్ఫుల్ గా ఉంటుందా, ఐవీఎఫ్ ఎక్స్పెన్సివ్ గా ఉంటుందా, ఐవీఎఫ్ అందరికీ చేస్తారా, ఎవరెవరికి చేయొచ్చు, ఎవరెవరికి చేయకూడదు, ఇలా బోలెడ్ డౌట్స్ ఉంటాయి కదా. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇవాళ లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు. హలో మేడం. హలో. సో ఇందాక నేను చెప్పినట్టు ఐవీఎఫ్ అని అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కొత్తగానే అనిపిస్తుంది. రీసెంట్ గా కూడా ఐవీఎఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, అసలు లేవలేమేమో ఒక రోజంతా, 2-3 days మినిమం రికవర్ అవ్వడానికి పడుతుంది, విపరీతమైన పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని విన్నాను. సో ఐవీఎఫ్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ చేయించుకోవడానికి నొప్పి ఉంటుందా, దీంతో స్టార్ట్ చేద్దాం. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో మనము ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియోని ఏదైతే తయారు చేస్తామో దాన్ని మనమే గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏదైతే ట్యూబ్స్లో జరుగుతుందో అది మనం ఆర్టిఫిషియలీ ల్యాబ్లో చేస్తుంటాము. అండ్ ఏదైతే ఎంబ్రియోస్ తయారవుతాయో వాటిలోది బెస్ట్ మనం సెలెక్ట్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. సో ప్రెగ్నెన్సీ లేక ఇన్ఫర్టిలిటీతో బాధపడే కొంతమందికి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇది పెయిన్ఫుల్లా కాదా అనే దానికి వస్తే ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో మనం లేడీస్కి ఇంజెక్షన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో డైలీ ఒక 10 days 12 days వరకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంజెక్షన్ పెయిన్ అనేది డెఫినెట్లీ ఇంజెక్షన్ పెయిన్ వరకు వాళ్ళకు ఉంటుంది. బట్ ఇప్పుడు మనం వాడే ఇంజెక్షన్స్ చాలా వరకు రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా వచ్చిన ఇంజెక్షన్స్ సబ్క్యూటేనియస్ అంటే చర్మం కిందకి ఇచ్చే ఇంజెక్షన్స్ కాబట్టి జస్ట్ ఒక చీమ కుట్టినంత పెయిన్ ఉంటుంది వాళ్ళకి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగ్ రిట్రీవల్, ఎగ్స్ తీసే ప్రాసెస్ కంప్లీట్ అనస్థీసియా ఇచ్చి చేస్తాం. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనస్థీసియా ఇవ్వకపోయినా అబ్సల్యూట్లీ పెయిన్లెస్గానే ఆ ప్రాసెస్ అనేది చేస్తాం. సో పెయిన్ గురించి అసలు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ ప్రాసెస్లో పెయిన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ మేజర్ క్రైటీరియా. అయితే ఈ ఐవీఎఫ్ అనేది అసలు ఎలా చేస్తారండి? సో బేసికలీ ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీయాలి. సో ఈ ఎగ్స్ అనేవి మనకి అండాశయంలో ఫాలికల్స్లో డెవలప్ అవుతుంటాయి. సో నార్మల్లీ ప్రతి మంత్ ఆడవాళ్ళకి ఒక ఫాలికల్ పెరిగి ఒక ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. బట్ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనం సూపర్ ఓవ్యులేషన్ చేయాలి, అంటే ఎక్కువ ఫాలికల్స్ ఒకటేసారి పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి డైలీ ఆల్మోస్ట్ ఒక 10 days దాకా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఫాలికల్స్ అనే అప్రోప్రియేట్ సైజ్కి వచ్చిన తర్వాత ఎగ్ మ్యాచురేషన్కి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. అండ్ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన 34 hours ఎగ్ రిట్రీవల్ అనేది చేస్తాం. అంటే పూర్తి మత్తి ఇచ్చి పేషెంట్కి ట్రాన్స్వెజైనల్ అంటే కింద నుంచి యోని నుంచి మనం ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ పెట్టి దానికి అటాచ్డ్ నీడిల్ ద్వారా అండాశయంలో ఉన్న ఫాలికల్స్ మొత్తం యాస్పిరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో మనకి ఎగ్స్ ఉంటాయి, వాటిని మనం మైక్రోస్కోప్ కింద చూసి సెపరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం శాంపుల్ తీసుకొని బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకొని ఇంజెక్ట్ చేస్తాం, ఫర్టిలైజేషన్ చేసి ఎంబ్రియోని తయారు చేసుకుంటాం. అయితే ఈ ఐవీఎఫ్ అనేది అందరికీ సజెస్ట్ చేయరా, కొందరికి మాత్రమే చేస్తారా, ఎవరెవరికి చేస్తారు? సో ఐవీఎఫ్ అనేది అందరికీ అవసరం ఉండదండి. సో మెయిన్గా బైలాటరల్ ట్యూబుల్ బ్లాక్ అంటే ఆడవాళ్ళకి ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నా, లేకపోతే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా, కౌంట్ మోటిలిటీ చాలా తక్కువ ఉన్నా, లేదా ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ స్టేజ్ 3 స్టేజ్ 4, పీసీఓడి ప్రాబ్లం ఉండి మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐయుఐ అనే ప్రొసీజర్స్ 2-3 times చేసి ఫెయిల్ అయిన వాళ్ళకి సో ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఐవీఎఫ్ మిగిలిన ట్రీట్మెంట్స్తో పోలిస్తే చాలా బెటర్, సక్సెస్ రేట్ ఎక్కువ అని చెప్తారు కదా. ఐవీఎఫ్ చేసినంత మాత్రాన ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని మనం అష్యూరెన్స్ ఇస్తారా డాక్టర్స్గా? సో ఏ ప్రాసెస్ కూడా మనం ప్రపంచంలో ఏ ప్రాసెస్లో కూడా 100% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే లేదండి. బట్ డెఫినెట్లీ ఉన్న అన్ని ప్రొసీజర్స్లో కల్లా ఐవీఎఫ్ ప్రాసెస్కే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎగ్స్ బయటికి తీస్తున్నాం, ఫర్టిలైజేషన్ చేస్తున్నాం, ఎంబ్రియోస్ తయారు చేస్తున్నాం,
తయారైన ఎంబ్రియో గర్భసంచిలో పెడుతున్నాం. సో చాలా ప్రొసీజర్స్ అనేవి మన కంట్రోల్లోనే ఉంటాయి. సో ఎంబ్రియో మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది గర్భసంచికి అటాచ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడం మటుకు మన చేతిలో ఉండదు. అది ఎంబ్రియో క్వాలిటీని బట్టి, ఎండోమెట్రియం వాళ్ళ పొర క్వాలిటీని బట్టి, రిసెప్టివిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సక్సెస్ రేట్ అనేది ఇంత అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. అది ఆ కపుల్ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి, ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో సెలబ్రిటీస్ దగ్గర నుంచి కానీ లేకపోతే కొంచెం హై అండ్ సొసైటీస్ దగ్గర నుంచి కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం సరోగసీ గురించి. సరోగసీకి ఐవీఎఫ్కి సంబంధం ఉంది అంటారు, అది ఎంతవరకు వాస్తవం? సో సరోగసీ అనేది అద్దె గర్భం అనమాట. అంటే ఒకళ్ళ ఎంబ్రియో ఇంకొక లేడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము అండ్ ఆ లేడీ వీళ్ళకి 9 months ఆ బేబీని క్యారీ చేసి డెలివరీ అయ్యాక బేబీని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మనం ఒక ఎంబ్రియోని ఒక లేడీకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దాన్ని మనం ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేస్తే తప్ప అవ్వదు. కాబట్టి డెఫినెట్లీ ఐవీఎఫ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాకపోతే మనకి కపుల్ గ్యామెట్స్ తీసుకొని, అంటే ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్రమ్ ద కపుల్ తీసుకొని ఎంబ్రియోని తయారు చేసి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ ఆ కపుల్ ఆ వైఫ్కి చేయకుండా సరోగేట్కి చేస్తుంటాం. సో ఇది యూజువలీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే చేయాలి. సో కొంతమందికి పుట్టుకతో గర్భసంచి ఉండకపోవచ్చు, లేకపోతే చాలా చిన్నగా ఉండొచ్చు. కొంతమందికి గర్భసంచి క్యాన్సర్లో ఏదైనా జెనెటల్ క్యాన్సర్స్ వల్ల గర్భసంచి తీసేయాల్సిన అవసరం రావచ్చు. లేదా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. ఎలాంటి కండిషన్స్ అంటే వాళ్ళు గనక ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తే వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ కండిషన్స్, కొన్ని కార్డియాక్ కండిషన్స్లో ప్రెగ్నెన్సీ ఈజ్ అ రిస్క్ ఫర్ దెమ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే సరోగసీ అనేది అవైల్ చేయాలి. సో బేసికల్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి, అంటే బేబీ కూడా అలాంటి కండిషన్ ఉండకుండా ఉండడానికి వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తారు. జెనెటిక్ డిజార్డర్స్ కొంతమందిలో ఉంటాయి అని విన్నాం. సో ఇప్పుడు ఈ ఐవీఎఫ్ చేసినప్పుడు మరి తిరిగి మళ్ళీ ఒకవేళ సరోగేట్ మదర్లో కాకుండా ఒరిజినల్ మదర్లోనే ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇక జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండవా వాళ్ళకి? సో జెనెటిక్ ప్రాబ్లం అనేది ఆ ఎగ్ అండ్ స్పర్మ్ నుంచి వచ్చే జీన్స్ని బట్టి వస్తూ ఉంటుంది. సో అది క్యారీ చేసే మదర్ నుంచి కాదు, ఇట్ ఈస్ ద జీన్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఏ ఎగ్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తానో ఆ ఎగ్లో ఉన్న జీన్స్ని బట్టి ఆ డిజీజ్ అనేది రావడం జరుగుతుంది. సో జెనెటిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఐవీఎఫ్ అనేది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో జస్ట్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి మాత్రమే కాదు, కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఆ డిజీజ్ పాస్ ఆన్ అవ్వకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియోస్ చేయొచ్చు. సో డెఫినెట్లీ వీళ్ళకి అప్పుడు కూడా ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదని కాదు, వీళ్ళకి నార్మల్గా ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి, బట్ జెనెటిక్లీ అబ్నార్మల్ బేబీస్ పుడుతుంటారు, లేదా తరచూ అబార్షన్స్ అవుతూ ఉంటాయి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇది మనకు తెలిసినప్పుడు మనము ఐవీఎఫ్ ప్రాసెస్ చేసి ఎంబ్రియోని తయారు చేసుకున్న తర్వాత ప్రతి ఎంబ్రియో నుంచి కూడా కొన్ని సెల్స్ తీసి టెస్టింగ్కి పంపించి జెనెటికలీ నార్మల్గా ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. సో జెనెటిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఇది చేయొచ్చు. అండ్ ఇప్పుడు రీసెర్చ్ ఇంకా చాలా డెవలప్ అయింది. ఫ్యూచర్లో ప్రాబబ్లీ షుగర్, బీపీ లాంటివి కూడా మనం అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందేమో అన్న వైపు కూడా మనకు రీసెర్చ్ జరుగుతుంది. వండర్ఫుల్ మేడం. అంటే ఐవీఎఫ్ టెక్నిక్ అనేది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించడానికి ఒక పద్ధతి అయితే, హెల్దీగా పిల్లలు పుట్టడానికి, ఎలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టడానికి కూడా ఐవీఎఫ్ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఎస్, డెఫినెట్లీ. సో ఇప్పుడు ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ పెరగడానికి ఆ కపుల్ కానీ లేకపోతే ఆ మదర్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన డైట్, చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఇలా ఏమన్నా ఉంటాయా? సో డెఫినెట్లీ. సో మనకి ఒక పర్టికులర్ ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాము. నార్మలీ ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ చేసే ముందు 1 or 2 months వాళ్ళకి కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ లాంటివి పెడుతూ ఉంటాము ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి. లేడీకి యూజువలీ 3D అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. సో స్కాన్లో మనకి ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే ప్రీ ఐవీఎఫ్ హిస్ట్రోస్కోపీ అని చేస్తాం. అంటే గర్భసంచిలో కెమెరాస్ చూసుకొని లోపల మనకి ఎంబ్రియో పెట్టడానికి అంతా అనుకూలంగా ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకుంటాము. ప్రొసీజర్ టైంలో మెయిన్గా స్ట్రెస్ అనేది
ఆబ్వియస్లీ ఉంటుంది వాళ్ళకి, బికాజ్ సక్సెస్ రేట్ అనేది లిమిటెడే ఉంటుంది, డెఫినెట్లీ 100% సక్సెస్ కాదు అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ మినిమైజ్ చేసుకోవడానికి వాళ్ళు చేయగలిగినవి చేయమని చెప్తూ ఉంటాం. సో బీఇట్ యోగా, బీఇట్ మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ చేసుకోవడానికి, వాళ్ళకి నచ్చిన పని ఏదైనా ఉండి మైండ్ కొంచెం డైవర్టెడ్గా ఉంచుకోవడానికి ట్రై చేయమని చెప్తూ ఉంటాము. అండ్ కొన్ని టిప్స్ అంటే పక్కన వాళ్ళతో ఎక్కువ కంపేర్ చేయొద్దని చెప్తూ ఉంటాం. సో వాళ్ళ ఫాలికల్స్ ఇలా పెరుగుతున్నాయి, వాళ్ళకి హార్మోన్ వాల్యూస్ ఇంత వచ్చినాయి, అలాంటి కంపారిజన్స్ పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో అలాంటివి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. ఇచ్చిన మెడికేషన్స్ టైంకి తీసుకోవాలి. అండ్ ఇంతే తప్ప మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో మెడిసిన్స్ అవి కొంచెం ఎక్కువ పెడుతుంటాము పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కాబట్టి, కొంచెం స్పైసెస్ తగ్గించమంటాం. అంతే తప్ప హెల్దీ ఫుడ్ నార్మల్గా తీసుకుంటే ఇట్స్ మోర్ దెన్ సఫిషియంట్. సో ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ఐవీఎఫ్ టెక్నిక్ గురించి, లేదా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళైనా సరే ఎవరైనా ఉంటే సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ కాల్ చేసి డైరెక్ట్ గా మేడం తో మీ ప్రాబ్లం ఏంటి అన్నది అడ్రస్ చేస్తూ మాట్లాడండి. వినపడట్లేదు మేడం, మీరు బాగున్నారా, నమస్తే, ఇలాంటి కాన్వర్జేషన్స్ కాకుండా మీరు కనుక డైరెక్ట్ గా మీ సమస్యని ఉద్దేశించి మాట్లాడితే మీకు ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టెక్నిక్, ఐవీఎఫ్ గురించి మనం మాట్లాడుతున్నాము. ICSI అనే ఇంకొక టెక్నిక్ కూడా ఉంది కదా మేడం, ఇక్సీ అంటారు. సో ఐవీఎఫ్ కి ఇక్సీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఐవీఎఫ్ అండ్ ఇక్సీ రెండు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో రెండు విధానాలు అనమాట. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ నేను ఇందాక చెప్పినట్టు శరీరం నుంచి ఎగ్స్ తీయాలి, స్పర్మ్తో కలపాలి, ఎంబ్రియోని తయారు చేసి గర్భసంచిలో పెట్టాలి. సో ఈ ఎంబ్రియో తయారు చేసే విధానాలు రెండు ఉంటాయి. ఒకటి ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో ఎగ్ని తీసి కొన్ని స్పర్మ్స్ తోటి ఇన్క్యుబేట్ చేస్తాము. దాంట్లో బెస్ట్ స్పర్మ్ ఆటోమేటిక్గా న్యాచురల్గా సెలెక్ట్ అవుతుంది అండ్ అది ఫర్టిలైజ్ చేస్తుంది ఎగ్ని. ఇక్సీ అనే ప్రాసెస్లో స్పర్మ్ని కూడా మనమే సెలెక్ట్ చేస్తాము. సో బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసి ఒక నీడిల్ ద్వారా ఆ స్పర్మ్ని మనమే ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో రెండు ప్రొసీజర్స్ కూడా చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఇక్సీఏ చేయాలి, ఐవీఎఫ్ చేయకూడదు అని అయితే లేదు. ఏది ఎవరికి చేయాలి అనేది ఆ పేషెంట్ కండిషన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఐవీఎఫ్ చేయడానికి ఆ లేడీకి పర్టికులర్ ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? 19 years 18 years లోపు ఉన్న వాళ్ళకి యూజువల్లీ ప్రెగ్నెన్సీయే ప్రిఫర్ చేయరు కదా. సో అలాంటి ఏజ్ గ్రూప్లో ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్స్ చేయకూడదు, అట్లాంటి రూల్స్ ఏమన్నా ఉంటాయి? సో రీసెంట్లీ మనకి ART లా అనేది పాస్ అయిందండి. దాని ప్రకారం చూసుకుంటే లేడీస్కి 21 to 50 years అండ్ జెంట్స్కి 21 to 55 years ఇస్ ద లిమిట్ అనమాట. సో ఈ ఏజ్ కంటే తక్కువ 21 years లోపు కపుల్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉన్నా, లేదా లేడీస్కి మోర్ దెన్ 50 years అండ్ జెంట్స్కి మోర్ దెన్ 55 years కపుల్లో ఎవరన్నా ఉన్నా మనం చేయడానికి అవకాశం ఉండదు. ఎగ్స్ తక్కువగా ఉంటే మహిళల్లో వాళ్ళకి ఐవీఎఫ్ చేయొచ్చు అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? సో ఎగ్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు మనకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎగ్ రిజర్వ్ వయసు అయ్యే కొద్దీ తగ్గిపోతూనే ఉంటుంది అండ్ అది మళ్ళీ పెరగడానికి ఎటువంటి మెడికేషన్స్ అవైలబుల్ ఉండవు. అండ్ తక్కువ ఉన్నాయి అంటే ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా మేబీ కొన్ని మంత్స్లో ఆ మాత్రం కూడా ఎగ్స్ ఉండకపోవచ్చు. అండ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు డోనర్ సైట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఉన్న ఎగ్స్ తోటి మనం మ్యాక్సిమం వాట్ వీ కెన్ డూ, మనం ముందుకి ప్రొసీడ్ అయ్యి వాళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయడం మంచిది. సో మనకున్న ట్రీట్మెంట్స్లో కల్లా అన్నిటికల్లా కూడా మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే సక్సెస్ రేట్ బెస్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి బెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ప్రాసెస్కి ప్రొసీడ్ అవడమే బెటర్ ఆప్షన్. సో అసలు ఈ ఎగ్ రిజర్వ్స్ తక్కువ ఉండడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? సో మెయిన్ ఏజ్ రిలేటెడ్ చేంజ్ ఉంటుందండి. సో ఆడవాళ్ళకి వయసు అయ్యే కొద్ది ఎగ్ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలం చూస్తున్నాము 40 yearsకి ఎట్లా ఉండాలో ఈ మధ్య కొంతమందికి 30 yearsకి అట్లా ఉండడం చూస్తున్నాము. సో ఫాస్ట్గానే ఎగ్స్ తగ్గిపోవడం అనేది చూస్తున్నాము. వేరియస్ లైఫ్ స్టైల్ రీజన్స్ అనేవి దీనికి మనం కోట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పొల్యూషన్ ఎక్స్పోజర్ కానీ, మనం తినే ఫుడ్లో కానీ, కెమికల్స్ కానీ, వాట్ ఎవర్ ఈ వేరియస్ రీజన్స్ వల్ల ఎగ్ నంబర్ డిప్లీట్ అవ్వడం ఫాస్ట్గా చూస్తున్నాము. బట్ ఇవి కాకుండా కొన్ని జెనెటిక్ కండిషన్స్లో కూడా ఎగ్ నెంబర్ తక్కువ ఉంటుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఎగ్ నెంబర్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. ఆ రీజన్స్ ఉన్నాయా లేదా కూడా మనం చూసుకుంటాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అల్టిమేట్లీ తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం.
రైట్ అండి, జ్యోతినాథ్ గారు ఫోన్ చేశారు వేంపల్లి నుంచి. కనెక్ట్ అవుదాం ఒకసారి. చెప్పండి జ్యోతినాథ్ గారు. హలో హలో నమస్తే మేడం. మేడం జ్యోతినాథ్ గారు నమస్తే మేడం. చెప్పండి. మేడం స్పెర్మ్స్ ఇవ్వచ్చా మేడం ప్రతి కేంద్రానికి? మేడం సారీ, ఒకసారి రిపీట్ చేయరా జ్యోతినాథ్ గారు? స్పర్మ్ డొనేషన్ అంటారా? స్పర్మ్ డొనేషన్ ఇప్పుడు డైరెక్ట్గా ఐవీఎఫ్ సెంటర్కి వచ్చి డొనేట్ చేయడం అనేది ప్రొహిబిటెడ్ అండి. ఒక ఏఆర్టీ బ్యాంక్లోనే మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ క్లినిక్ కూడా డైరెక్ట్గా డోనర్స్ని రిక్రూట్ చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఒక ఏఆర్టీ బ్యాంక్ నుంచే మేము స్పర్మ్ శాంపిల్స్ అనేవి తీసుకుంటుంటాం. కాబట్టి ఒక ఏఆర్టీ బ్యాంక్ని కాంటాక్ట్ చేస్తే మంచిది. సో ఇందాక మనము ఎగ్స్ తక్కువగా ఉంటే కారణాలు ఏంటి, దాన్ని పెంచాలంటే ఏం చేయాలి అని మాట్లాడుకున్నాం కదా మేడం. సో అలాగే మగవాళ్ళల్లో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే అలాంటి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా ఆ కపుల్కి, లేదా ఓన్లీ ఆడవాళ్ళకి ఎగ్స్ తక్కువగా ఉంటేనే ఈ ఐవీఎఫ్ అనేది మీరు సజెస్ట్ చేస్తారా? మగవాళ్ళకి స్పర్మ్ తక్కువ ఉండడమే మనకి మెయిన్ ఇండికేషన్ అండి ఐవీఎఫ్కి యాక్చువల్లీ. సో ఐవీఎఫ్ మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ అనేది కనీసం ఒక 15 మిలియన్ ఉంటే మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాము. సో అదే 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ కంటే ఎక్కువ ఉంటే ఐయుఐ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. బట్ 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఐవీఎఫ్ఏ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో స్పర్మ్ నంబర్స్ మీద మనం ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది డెఫినెట్లీ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మగవాళ్ళలో కూడా ఆ లెక్కన స్పర్మ్ కౌంట్ వాళ్ళకి పెరగాలన్న ఈ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్తో పాటు వాళ్ళకి కూడా ఏమైనా స్పెసిఫిక్గా మెడికేషన్స్ లాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారా? సో మగవాళ్ళలో డెఫినెట్లీ కొన్ని మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో అపార్ట్ ఫ్రమ్ యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని మెడికేషన్స్ వల్ల కొంచెం స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఎగ్జిస్టింగ్ కౌంట్తో పోలిస్తే మేజర్ డిఫరెన్స్ రాకపోవచ్చు. ఒక 5% అలా ఇంప్రూవ్ అవడం అనేది చూస్తాము. అంటే ఒక 2-3 మిలియన్ ఉన్నది కాస్త 16 మిలియన్ అవడం అయితే జరగదు. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కొంతవరకు ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్, మనం ఇచ్చే మెడికేషన్స్ ద్వారా కానీ లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా కానీ. సో బేసికల్గా ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో వేరే వాళ్ళ ఎగ్స్ పెట్టడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయా? సో డోనర్ ఊసైడ్ ప్రోగ్రామ్కి చాలా మందికి సజెస్ట్ చేస్తూ ఉంటామండి. సో కొంతమందికి కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల అసలు ఎగ్స్ ఉండకపోవచ్చు. టర్నర్ సిండ్రోమ్, ఫ్రెజైల్ ఎగ్స్ మ్యూటేషన్ ఉన్నవాళ్ళు, కొంతమందికి అసలు ఎగ్స్ అనేవి అండాశయంలో ఉత్పత్తి అవ్వవు. సో వీళ్ళకి డోనర్ ఊసైడ్ ప్రోగ్రామ్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 40-45 ఇయర్స్కి వస్తూ ఉంటారు మా దగ్గరికి. వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉండి ఏదన్నా ఒక రీజన్ వల్ల, సమ్ క్యాన్సర్స్ వల్ల, యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం, మాకు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి. కొంతమంది మెనోపాజ్ అయ్యాక కూడా వస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎగ్స్ అనేవి ఉండవు కాబట్టి డోనర్ నుంచి ఎగ్స్ తీసి పెట్టడం జరుగుతుంది. సో డోనర్ ఎగ్స్ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి వాళ్ళ గర్భసంచిలో పెడతాం. సో ఇలా వేరే వాళ్ళ ఎగ్స్ తోటి ఫామ్ అయిన ఎంబ్రియోని పెట్టడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కానీ, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ అది. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడం ఒక సక్సెస్ అయితే, ఆ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా ఎండ్ అవ్వడం కూడా ఒక మేజర్ టాస్క్. సో ఈ 9 మంత్స్ కూడా ఇలాంటి కేసెస్లో ఇబ్బందులు ఉన్నప్పుడు డెఫినెట్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా బేబీస్ హెల్దీగా బయటకు వస్తారా? సో డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్టే. బికాజ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ కానీ, వేరే కాంప్లికేషన్స్ కానీ, ఇప్పుడు ఎర్లీ డెలివరీలు కానీ ఇలాంటివి ఇంకా మిగతా ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ పోలిస్తే కొంచెం ఎక్కువే. ఇప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మనకు ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 50-60% ఛాన్స్ ఉంటే టేక్ హోమ్ బేబీ రేట్ అరౌండ్ 40-50% ఉంటుంది. ఒక 10% తక్కువే ఉంటుంది. సో దట్ మీన్స్ దట్ నాకు ఒక 10 ప్రెగ్నెన్సీస్ ఐవీఎఫ్ ద్వారా వస్తే దాంట్లో ఒకళ్ళకో ఇద్దరికో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
సో డెఫినెట్లీ యాంటీనేటల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ ఆ 9 months కేర్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. వాళ్ళని ఎక్కువ విజిట్స్కి రమ్మని చెప్తూ ఉంటాము, చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటాము. సో ఆర్టిఫిషియల్ ప్రిపేర్డ్ ఎంబ్రియోస్, మనం బయట నుంచి పెట్టిన ఎంబ్రియోస్ బీపీ రావడం కానీ, గ్రోత్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ద బేబీస్ కానీ, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ డెఫినెట్లీ వీళ్ళకి ఎక్కువే ఉంటుంది. కాబట్టి చాలా క్లోజ్ మానిటరింగ్ అనేది డెఫినెట్లీ వీళ్ళకి అవసరం. అంటే ఈ క్లోజ్ మానిటరింగ్ ఆ ప్రెగ్నెన్సీ టెన్యూర్లో మాత్రమే అవసరమా? వన్స్ డెలివరీ అయిన తర్వాత ఆ బేబీస్ హెల్దీగానే అందరిలా నార్మల్గానే ఉంటారా? యా, సో డెలివరీ వరకు మనం మానిటర్ చేసుకుంటే చాలండి. వన్స్ దే ఆర్ బోర్న్ ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ బేబీ, వాళ్ళు యాజ్ హెల్దీ యాజ్ వేరే బేబీస్ ఉంటారు. సో అది యూజువలీ ఇష్యూ ఏం కాదు. సో ఆర్టిఫిషియల్ ప్రెగ్నెంట్గా తయారు చేసిన ఎంబ్రియో కాబట్టి బేబీలో ఏమైనా అవయవ లోపాలు కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం కానీ వస్తుందా అంటే డెఫినెట్లీ ఇంక్రీజ్ రిస్క్ అయితే ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఎగ్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి రెగ్యులర్ ప్రెగ్నెన్సీ రాదు, కాబట్టి ఇలాంటి ప్రొసీజర్స్ ఫాలో అయితే వాళ్ళకి బెటర్ అని చెప్తున్నారు ఐవీఎఫ్ ద్వారా. యా, రెగ్యులర్ ప్రెగ్నెన్సీ రాదు అని అయితే ఎవరు ఖచ్చితంగా చెప్పేసి, ఏ కపుల్లో కూడా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అన్న స్టేట్మెంట్ అయితే యూజువలీ మేము పాస్ చేయము. తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా వచ్చే అవకాశం చాలా తక్కువ. సో అవకాశం చాలా తక్కువ అనుకున్నప్పుడు మనం ఊరికనే టైం వేస్ట్ చేయడం కన్నా ట్రీట్మెంట్ ద్వారా ట్రై చేసుకోవడం బెటర్ అని చెప్తూ ఉంటాం. సో ఐయుఐకి ఐవీఎఫ్కి మధ్యలో డిఫరెన్సియేషన్ చూస్తే స్పర్మ్ని ఎగ్ని కలిపి యూటరస్లోకి ఇన్వాల్వ్ చేస్తారు, ఇక్కడైతే ఓన్లీ స్పర్మ్స్ని పంపిస్తారు. అంటే వన్స్ ఐయుఐ కూడా సక్సెస్ అవ్వకపోతే దెన్ నెక్స్ట్ స్టెప్ షుడ్ బి ఐవీఎఫ్ అంటారా? యా, సో లేదండి, ఐయుఐ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ఇండికేషన్స్, ఐవీఎఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండికేషన్స్. సో బైలాటరల్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనం అసలు ఐయుఐ చేయడానికే లేదు, అప్పుడు డైరెక్ట్ ఐవీఎఫ్ చేయాల్సిందే. స్పర్మ్ కౌంట్ ఇందాక చెప్పినట్టు 5 million మూవింగ్ స్పర్మ్స్ కంటే తక్కువ ఉంటే ఐయుఐ ఆప్షనే కాదు. బట్ కొన్ని సందర్భాలు ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్నా లేకపోతే అన్ని టెస్టులు నార్మల్ ఉండి మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఎండోమెట్రియోసిస్ ఎర్లీ స్టేజెస్, అప్పుడు ఐయుఐ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. బట్ ఐయుఐ వాళ్ళల్లో కూడా 2-3 అటెంప్ట్స్ చేస్తాం, అప్పటికి రాకపోతే నెక్స్ట్ బెటర్ ఆప్షన్ విల్ బి ఐవీఎఫ్ అనమాట. సో ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా అప్పుడు అయితే ఒక్కసారి ట్రై చేసిన వెంటనే ఐవీఎఫ్ వర్కౌట్ అయిందా, లేదా మాక్సిమం 2-3 times ట్రై చేసి దానికి కూడా అట్లా ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయి? సో దెర్ ఇస్ నో లిమిటేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అండి. డెఫినెట్లీ ఇన్ని అటెంప్ట్స్ లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా వీళ్ళకి రాదు అని అయితే ఏమీ లేదు. సో అప్పర్ లిమిట్ అయితే ఏం లేదు అట్లా ఇన్ని అటెంప్ట్స్ కంటే ఎక్కువ చేయకూడదని. బట్ ఐయుఐ డెఫినెట్లీ రెస్ట్రిక్ట్ చేస్తాము, ఎందుకంటే దాని సక్సెస్ రేట్ తక్కువ. మేమైతే యూజువలీ లెస్ దెన్ 40 years వాళ్ళకి 3 attempts మ్యాక్సిమం ఇస్తాము. మోర్ దెన్ 40 యూజువలీ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. లెస్ దెన్ 30 అయితే ఆల్మోస్ట్ అప్ టు 6 attempts కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుమవర్ష గారు. యూజువల్లీ ఐవీఎఫ్ గురించి ఏదన్నా ఒక తప్పుడు ఆలోచనలతో కానీ భయాలతో కానీ ఉన్న వాళ్ళు డిస్హార్టెండ్ అస్సలు అవ్వదు. ఐవీఎఫ్ గురించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఒక మంచి ఫర్టిలిటీ సెంటర్కి విజిట్ చేయండి. 49 hospitals సుమవర్ష గారు చెప్పినట్లుగా డాక్టర్స్ అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు. అండ్ ఆల్సో ఐవీఎఫ్ కానీ ఇతర ఎలాంటి ట్రీట్మెంట్స్కి సంబంధించి కూడా సరైన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి గైడ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.